సుల్తానాబాద్ పట్టణాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతానని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని కాల్వా శ్రీరాంపూర్ వైపు వెళ్లే రోడ్డు విస్తరణ పనులను అతి త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుందని, ఇందుకు అవసరమైనటువంటి నిధులను సమకూర్చి రోడ్డు విస్తరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న R&B గదులను కూల్చివేసి వాటి స్థానంలో కొత్తగా 65 లక్షల నిధులతో చేపట్టిన గదుల నిర్మాణం పనులను, అలాగే సుల్తానాబాద్ నుండి పూసాల రోడ్డు సెంట్రల్ లైటింగ్ పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఐబీ చౌరస్తా నుంచి శాంతినగర్ చౌరస్తా వరకు రోడ్డు వెడల్పు నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఐబీ చౌరస్తా నుంచి వాణిజ్య సముదాయ గదులను కూల్చివేసి వాటి వెనుక భాగంలో కొత్తగా గదులను నిర్మిస్తున్నామని అన్నారు. కొత్త గదుల నిర్మాణం పూర్తయిన తర్వాతనే ముందున్న దుకాణాలను కూల్చివేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ మినిపల ప్రకాష్ రావు, శ్రీగరి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రమేష్, సాయిరి మహేందర్, పట్టణ అధ్యక్షులు అబ్బయ్య గౌడ్, మండల అధ్యక్షులు చిలుక సతీష్, దన్నయ్యక, దామోదర్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సుంకమ్మన్ రెడ్డి చేస్తాడు విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్లో ప్రధాని నరేంద్ర మోడీ బర్త్డేను పురస్కరించుకుని సేవా పక్వాడా అభియాన్ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండియన్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం మాటేటి సంజీవ్ కుమార్ కృష్ణప్రియ ఆయనకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చిత్రలేఖనంలో గీసిన చిత్రాలను ఎమ్మెల్సీ పరిశీలించి విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లో కూడా రాణించాలని ఎమ్మెల్సీ కొమరయ్య సూచించారు. పలువురు విద్యార్థులు ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. చిత్రలేఖనం పోటీలో అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి, టౌన్ అధ్యక్షులు కూకట్ల నాగరాజు, బీజేపీ నేతలు నల్ల మనోహర్ రెడ్డి, కడారి అశోక్ రావు, మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, చౌదరి మహేందర్, కామని రాజేంద్ర ప్రసాద్, కొమ్ము తిరుపతి, నిర్మల, కూనరపు రేణుక, పవన్, శ్రీనివాస్, హనుమంత్ రెడ్డి పలువురు పాల్గొనగా ఐపీఎస్ స్కూల్ యాజమాన్యం వారిని శాలువాలతోటి ఘనంగా సన్మానించారు. దాంట్లో భాగంగానే మన దగ్గర ఇక్కడ చిత్రలేఖనం అంటే డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టింది. ఈ యొక్క చిత్రలేఖనం పోటీకి అవకాశం ఇచ్చిన India refers to an initiative ఏది చేయాలన్నా కష్టపడి మంచిగా 165 మంది నా కళ్ళను చూస్తే నేను టాలెంట్ని కనుక్కుంటా అని చెప్పేసి మీ అందరికీ ఇక్కడ లోకల్ ఏరియాకు అందరూ కూడా మనం మాట్లాడాలి.
అందరూ బాగా చదువుకొని ఇక్కడ వస్తుంది. బట్ మీ అందరికీ మంచి జాబ్లు ఉంటాయి, మీరు ఉద్యోగం చేసుకోవచ్చు. మన ఇండియాలో వేరే కంట్రీస్లో కూడా అవసరం లేదు. ఫ్యూచర్లో మన దగ్గర మంచి జాబ్స్ వస్తాయి. లేకపోతే మీరు ఐడియా ఉంటే మీరు బిజినెస్ చేసుకోవచ్చు. లేకుంటే మీరు స్పోర్ట్స్ పర్సన్ అయితే స్పోర్ట్స్ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. వాళ్ళు మొత్తం అందరూ ముసలి అయిపోయారు. ఓన్లీ ఇండియా ఒకటే ఇండియా ఉంది. మనకు చాలా ఆపర్చునిటీ ఉంది. వేరే కంట్రీస్ అన్నింటిలో కూడా మన మీద డిపెండ్ అయిపోయారు. మన యువత మన నాలెడ్జ్ అవసరం కాబట్టి మీరు చాలా బాగుంటుంది. కాబట్టి మీరు స్టూడెంట్ లైఫ్లో అందరూ బాగా చదువుకొని నాలెడ్జ్ పెంచుకొని మంచి స్పోర్ట్స్ ఆడి బాగా చేయండి. మీ ప్రమోటర్ గారు బాగా మంచి వాల్యూ ఎడ్యుకేషన్ ఇస్తారు. వారికి కూడా బాగా మిస్సెస్ గారికి ధన్యవాదాలు. అందులో పెయింటింగ్ కూడా ప్రోత్సహించి ఇది పార్టీ ధన్యవాదాలు. ప్లీజ్ ఎవరైతే పార్టిసిపేట్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఏదో ఒక దగ్గర మనం స్టార్ట్ కావాలి. కాబట్టి ఇప్పుడు మేము కొంతమందికి 3 ప్రైజ్లు వచ్చినా మీ అందరికి ప్రైజ్లు వచ్చినట్టు. Today, I like to wish our PM Narendra Modi garu a happy birthday. He is known for a simple life, discipline.